ఈ మధ్య కిషోర్ కుమార్ గారిని మెన్ పవర్‌లో ఎక్కువ మేము చూస్తా ఉన్నాం. ఏంటి అంటే ఎందుకు మీరు దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టారు? ఆ! అది కూడా మరి లోక కళ్యాణానికి. లోక కళ్యాణం. లోక కళ్యాణానికి. ఎందుకనంటే మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ కూడా మన ఛానల్ ద్వారా పరిచయం చేద్దాం. హైకోర్టు అడ్వకేట్ ఆవిడ. ఓకే. మేమేదో మాట్లాడుకునేటప్పుడు కాన్వర్సేషన్ నేనేమో ఎక్స్పర్ట్ ఇన్ ద న్యూట్రిషన్, ఆల్టర్నేటివ్ థెరపీస్ వీటిలో నేను ఎక్స్పర్ట్స్ నేనేదో చెప్తూ ఉంటాను. ఆవిడ ఎంతసేపు విడాకుల గురించి చెప్తుంది. వాళ్ళే కప్పులు వచ్చారు, వీళ్ళు ఇలా జరిగింది, అది జరిగింది అని చెప్తుంది. విడాకుల గురించి ఎక్కువ చెప్తుంది. ఏంటి నువ్వు వేరే కేసులు వాదించవా? ఓన్లీ విడాకుల కేసులు వాదిస్తావా? అవే ఎక్కువ వస్తున్నాయి, అవే నా టేబుల్ ఎక్కువ వస్తున్నాయి, మరి నేను అవే టేకప్ చేస్తున్నాను అని. అంటే 90% ఆఫ్ ద కేసెస్ డైవర్స్ కేసెస్ వాదిస్తున్నారు. ఓకే. నేను ఒకరోజు కూర్చొని డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటి ప్రాబ్లం అని, వాళ్ళు మూడిది చాలా చిన్న చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళు డైవర్స్ దాకా వెళ్తున్నారు. ఏంటి ప్రాబ్లం సార్? అసలు వాళ్ళకున్న ప్రాబ్లం వేరు, బయటికి చెప్పేది వేరు. ఓకే. ఓకే. హిడెన్ ప్రాబ్లం ఏంటి అని అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో హిడెన్ ప్రాబ్లం ఏంటంటేనండి సెక్సువల్ ప్రాబ్లం. ఓకే. ఓకే. మనిషికి 2 రకాలైనటువంటి ఆకలి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఆకలి, ఓకే, పైపొట్ట, కింద ఒక ఆకలి. ఓకే. ఆ 2 కావాలి శరీరం. అర్థమైందా? ఓకే. ఇది ఫుల్ అయిపోతుంది సార్, అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. దానివల్ల సమస్యలు, దానివల్ల ఇరిటేషన్, దానివల్ల కోపాలు, దానివల్ల మనస్పర్ధలు, దానివల్ల గ్యాప్, దానివల్ల విడాకులు అన్న విషయం నాకు అర్థమైపోయింది. న్యూట్రిషన్ ని అది ఆపాలంటే ఇందాక అందుకనే చెప్పాను, నవ్వుతాను. లోక కళ్యాణానికి ఎందుకన్నానంటే అవి ఆగాలి అని అంటే వాళ్ళ సమస్యని చెప్పుకోలేనటువంటి సమస్యని మీద మనం పనిచేయాలి. అర్థమైందండి? ఆ చెప్పుకోలేనటువంటి సమస్య ఏంటి? ఇప్పుడు ఒక అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఎందుకు రా అంటే చెప్పిన మాట ఏందో ఆవిడేది అనుకుంటే అదే చేస్తుంది అని చెప్తాడు. ఏమనుకుంటే నేను చెప్పింది ఏం చెబితే ఇన్ని వాళ్ళు అడగరు, అతను చెప్పాడు, అడుగుతారు, వీడు వేరే చెప్తాడు. వేరే రీజన్ 4 బెడ్రూమ్ లో జరిగే విషయాలు అమ్మ నాన్నకి చెప్పడం, అడ్వకేట్ కి చెప్పడం, ఫ్రెండ్ కి చెప్పడం. అర్థమవుతుందండి? మరి వాడు చులకనగా తీసుకుంటాడేమో భయం, వాడు ఎక్కడ వెళ్ళి 4 చెప్తాడేమో భయం. వీడికి ఏం జరుగుతుంది? బయట అన్ని సర్దేసుకోవచ్చు సార్, కూర సరిగా ఉండలేదు సర్దేసుకుంటాడు, లేదా ఆర్డర్ చేసుకుని తింటాడు. రెండో పట్టని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏంటి? ఆవిడ ఒక్కటే. అర్థమైందండి? ఆవిడ లేకపోతే పిచ్చెక్కిపోతాడు. ఒకవేళ రివర్స్ అనుకుందాం, ఈవిడికి కూడా వాడొక్కడే కదా, అవసరం తీర్చేది వాళ్ళు ఒకరికొకళ్ళు. ఇప్పుడు మీరు మెడిసిన్ ఇచ్చిన తర్వాత, మీ మెడిసిన్ వాడిన తర్వాత ఆ పర్సన్ వచ్చి ఏమైనా చెప్పారా? అంటే ఎందుకంటే ఇప్పుడు మోకాలు నొప్పి తగ్గింది అనుకోండి సార్, ఆ రివ్యూ చెప్తారు, సార్ మీరు ఇచ్చిన సప్లిమెంట్ తీసుకోవడం వల్ల నాకు మోకాలు నొప్పి తగ్గింది సార్ అంటారు. సో ఈ సప్లిమెంట్స్ వాడిన తర్వాత నాకు టైమింగ్ ఇంక్రీజ్ అయింది, లేదంటే సాటిస్ఫైగా ఉన్నాను సార్, నేను ఇప్పుడు నా సెక్షువల్ లైఫ్ బాగుంది అని ఇట్లా ఏమైనా చెప్తుంటారా? అంటే మనకి రివ్యూ అడగటం మన తప్పు, లేదంటే కెమెరా ముందు పెట్టి బాబు నువ్వు చెప్పడం తప్పు. బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఎక్కడ అనంటే వాళ్ళు వచ్చి 1-to-1 కూర్చున్నప్పుడు నాకు చెప్పేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సమస్య మా బెడ్రూమ్ లో పోయిందో మా మధ్య అన్యోన్యంగా కూడా పెరిగింది సార్ అని చెప్తాం. ఇదివరకు లాగా అది కదా. ఇప్పుడు ఆవిడేదో ఎరగంట్ గా ఉండేది సార్, అసలు ఒకలాగా మాట్లాడేది. ఇప్పుడు ఎప్పుడైతే దీంట్లో ఎన్హాన్స్మెంట్ వచ్చి వీడు ఆవిడ సంతృప్తి పరిచే కార్యక్రమాల్లో ఉన్నాడో ఆవిడ మారిపోయింది. అర్థమవుతుందండి? తర్వాత మనం ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాం, ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇప్పుడు ఆవిడ ప్రాబ్లమ్స్ ఏదో చెప్తుంది, ఆవిడ అమ్మ నువ్వు ఇలా కాదు, నువ్వు ఇలా ఉండాలి అని. సో అక్కడ కోఆపరేట్ చేసే విధానం, ఆ 10 నిమిషాలు ఆవిడ కోఆపరేట్ చేసే విధానం కానీ ఇది కానీ ఉండటం వల్ల ఏమవుతుంది అని అంటే కుప్పలు దెప్పలుగా మనకు వచ్చి చెప్తారు, సంతోషం. కాకపోతే ఏంటంటే మీలాంటి ముందు కెమెరా ముందు అది నిజంగా తప్పులేదు సార్, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ కదా. ఇప్పుడు చెప్పండి అమ్మా మీకు పని జరిగింది అని చెప్పేసి అంటే అది నిజంగా దాన్ని అడగడము మన తప్పు, వాళ్ళు చెప్పాలనుకోవడం ఇది. అంటే యాజ్ ఎ కపుల్ థెరపీ ఎక్స్పర్ట్ గా మీతో షేర్ చేసుకుంటారు. నేను చెప్పకపోతే నేను ఏమి ఇవ్వను సార్. మీరు ఓపెన్ అవ్వకపోతే, మీరు ఓపెన్ గా చెప్పకపోతే మీ సమస్య లేదా మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య చెప్పకపోతే అసలు నా సప్లిమెంట్స్ లేవు, ఏమి లేదని చెప్తాను.